మార్చ్ స్టార్టింగ్ లోని లెజెండరీ పిక్చర్స్ వాళ్ళు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద 100 అనే ఒక ప్రీక్వెల్ కామిక్ నవల్ ని రిలీజ్ చేశారు. ఈ కామిక్ నవల్ స్టోరీలోని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఆఫ్టర్ ఈవెంట్స్ అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫిల్మ్ స్టోరీ స్టార్ట్ అవ్వక ముందు జరగబోయే స్టోరీని అయితే మాత్రం ఒక స్మాల్ కామిక్ నవల్ గా ఆ నవల్ ద్వారా క్రియేట్ అయిన ఈవెంట్స్ ఈ ఫిల్మ్ లో మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. సో మీకు ఈ నవల్ లో ఉండే మినిమం స్టోరీ క్లారిటీగా అర్థం కాకపోతే తర్వాత ఆ ఈవెంట్స్ వల్ల కొద్దిగా క్లారిటీ అయితే మిస్ అవ్వచ్చు. దానివల్ల గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ స్టోరీ కంప్లీట్ గా మీకు అర్థం కాదు కాబట్టి సో ఆ ముందు జరిగిన ఈ ప్రీక్వెల్ కామిక్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని కొంతమంది ఫాలోవర్స్ ఎప్పటి నుండి అడుగుతున్నారు. సో మొత్తానికి ఇవాళ కంప్లీట్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఈ మాన్స్టర్స్ లో ఇప్పటిదాకా ఏం జరిగింది అసలు స్టార్టింగ్ టైం లైన్ నుండి ఎండింగ్ వరకు చాలా డౌట్స్ ఉంటాయి. చాలా మంది ఫిల్మ్స్ లో అబ్జర్వ్ చేయరు. దాని గురించి ప్రతి సీను అంటే ప్రతి ఇంపార్టెంట్ సీన్ స్టోరీలో ఏ విధంగా జరిగిందని దాని గురించి కంప్లీట్ మాన్స్టర్స్ ఈవెంట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేశాను. టైం లైన్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అన్ని ఫిల్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఇది కేవలం ఒక ఫిల్మ్ గురించి కాదు, ఇంతవరకు మాన్స్టర్స్ లో జరిగిందంతా కూడా. సో వీలైతే ఈ వీడియో ఇంతవరకు చూడకపోతే మన ప్లేలిస్ట్ లో మాన్స్టర్స్ ప్లేలిస్ట్ లో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా అసలు మాన్స్టర్స్ అంటే తెలియకపోయిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అంటే చాలా వరకు అంటే ఈ ఫిల్మ్స్ చూస్తున్నారు కానీ ఇంతకు ముందు ఏ ఫిల్మ్స్ ఉన్నాయి, అసలు ఏం జరిగింది స్టోరీ అనుకునే వాళ్ళకి, డౌట్స్ ఉండే వాళ్ళకి. ఇక ఈ ప్రీక్వెల్ కామిక్ అయిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద 100 స్టోరీని కంప్లీట్ గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టోరీ స్కల్ ఐలాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాంగ్ అయితే మాత్రం అక్కడ ఒక సెలియర్ దగ్గర కూర్చొని వాటర్ తాగుతూ ఉంటాడు. సడన్ గా ఒక టైటన్ అయితే మాత్రం తన మీదకి అటాక్ చేస్తుంది. ఆ టైటన్ చూడడానికి క్యాట్ లా ఉంటుంది. దాని నేమ్ స్పైన్ ప్రౌలర్. మనకు తెలిసిందే స్కల్ ఐలాండ్ లో ఏ టైటన్ ఉన్నా ఖచ్చితంగా కాంగ్ కి సలాం కొట్టాల్సిందే. ఆ ఐలాండ్ కి ఒక గాడ్ లాంటి క్యారెక్టర్ అనమాట. మొత్తానికి స్కల్ క్రాలర్స్ లాగా ఈ స్పైన్ ప్రౌలర్ కూడా కొద్దిగా రివర్స్ అవుతుంది, సైజ్ లో ఎంతే ఉంటుంది. అయితే కాంగ్ దాన్ని నేలకేసి కొడతాడు అనమాట. అక్కడ నుండి పారిపోతుంది. అయితే విక్టరీగా కాంగ్ అయితే తన చెస్ట్ ని గుండెల్ని బాదుకుంటాడు. సడన్ గా ఒక అటాక్ అయితే మాత్రం ఆ స్పైన్ ప్రౌలర్ మీద జరుగుతుంది. అంటే కొన్ని ఎలక్ట్రిఫైడ్ మెటల్ యారోస్ వచ్చి ఆ టైటన్ కి గుచ్చుకుంటే దాంతో ఈ కరెంట్ షాక్ కొట్టి గట్టిగా అరుస్తుంది, అక్కడే పడిపోతుంది. సో మొత్తానికి ఇక్కడ మోనార్క్ బేస్ ఉంటుంది కదా, వాళ్ళే అటాక్ చేశారన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ రేమండ్ మార్టిన్ అయితే మాత్రం ఆ టైటన్ ఇక్కడ నుండి తరలించాలని చెప్పి తీసుకువెళ్తాడు. అసలు ఈ రేమండ్ మార్టిన్ అంటే ఎవరు? గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లో ఓన్లీ మాన్స్టర్స్ మాత్రమే మెయిన్ విలన్స్ కాదు. ఈ రేమండ్ మార్టిన్ కూడా ఈ ఫిల్మ్ లో మెయిన్ యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఆ నెక్స్ట్ సీన్ లోని బెన్నీ తన టైటన్స్ ట్రూత్ పాడ్కాస్ట్ లో అయితే మాత్రం రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ గురించి, అంటే గాడ్జిల్లా అటాక్ చేసిందన్న ఏం చేసిందన్న దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. ఏపెక్స్ సైబర్నాటిక్స్ చేసిందంతా కూడా అదే మెగా గాడ్జిల్లాని తయారు చేయడం, ఇదంతా కూడా గుర్తు చేస్తూ క్లారిటీగా ట్రూత్ పాడ్కాస్ట్ లో చెప్తున్నాడు. అయితే రేమండ్ మార్టిన్ ఈ ఫిల్మ్ లోని మోనార్క్ తోటి ఒక ఒప్పందాన్ని డీల్ అయితే కుదిరించుకుంటాడు. ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అని చెప్పి తనకంటూ సపరేట్ గా ఒక కంపెనీ ఉంటుంది. కొద్దిగా సైబాక్ టైప్ లో ఈ ఫిల్మ్ లో అతను కనిపించబోతుంటున్నాడు. అతని హ్యాండ్ అయితే మాత్రం. అయితే అతను తన ట్రోఫీ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ మాన్స్టర్ స్పీసెస్ కి సంబంధించి కొన్ని హెడ్స్ అండ్ కొన్ని పార్ట్స్ అయితే మాత్రం ఆ రూమ్ లో ఉంటాయి. ఇతని ఫిల్మ్ లోని టైటన్ హంటర్ గా మారబోతున్నాడు. 2014 ఈవెంట్స్ లో అయితే మాత్రం ఇతని ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కోల్పోయాడు. అలాంటి టైప్ రివేంజ్ లాగా. ఆ తర్వాత నాకు మంచి హైలైట్ గా అనిపించింది ఏంటంటే స్కల్ ఐలాండ్ లోని కాంగ్ అయితే మాత్రం కొద్దిగా ఆడుతూ పాడుతూ తన యాక్స్ తో అయితే ఎగురుతూ వెళ్తుండగా ఒక కేవ్, సీక్రెట్ కేవ్ కనిపిస్తుంది అనమాట. అసలు ఆ కేవ్ లో ఏముందని చెప్పి లోపలికి వెళ్తాడు. ఈ మాన్స్టర్స్ మైథాలజీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని కూడా కేవ్ పెయింటింగ్స్ లో ఉండడం, ఆ విషయాలన్నీ మనకు తెలిసిందే. రీసెంట్ గా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ లో కొలాబరేట్ అయినప్పుడు కూడా మాన్స్టర్స్ లోని దీనికి సంబంధించి ఒక కేవ్ పెయింటింగ్ చూపించారు కదా, ఎగ్జాక్ట్ గా ఈ కామిక్ లో అదే చూపిస్తారు. ఆ కేవ్ పెయింటింగ్స్ లోని టైటన్స్ కి జరిగిన కొన్ని ఆ ఫైట్స్ అంటే ఆ స్పీసీస్ కి మధ్య జరిగిన బ్యాటిల్ లాగా చూపిస్తూ ఉంటారు. కానీ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అక్కడ షిమో వర్సెస్ గాడ్జిల్లా యొక్క పెయింటింగ్ కూడా ఉంటుంది. అంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరి మధ్యన ఫైటింగ్ జరిగిందా అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా ఫైట్ అనుకుంటే మనం కాంగ్ చాలా చిన్నవాడు. ఇంతకు ముందు వాళ్ళ పేరెంట్స్ ఎప్పటి నుండి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ తోటి గాడ్జిల్లా స్పీసీస్ తోటి ఫైట్ జరిగిందంటే ఒక అర్థం ఉంది. బట్ గాడ్జిల్లా అయితే ఇంతకు ముందే షిమోని ఫేస్ చేసిందా అనేది మాత్రం మనకి ఇంతవరకు ఒక ఎగ్జాక్ట్ థియరీ అయితే లేదు. నెక్స్ట్ సీన్ లో అయితే మాత్రం మార్టిన్ ఒక డీకోయ్ రియాక్టర్ తో పాటు ఒక పెద్ద ఆర్మర్ లాంటిది క్రియేట్ చేస్తాడు. దీనికి ఒక టైటన్ హంటర్ అనే నేమ్ క్రియేట్ చేస్తాడు. సో ఈ ఫిల్మ్ లో ఆయన టైటన్ హంటర్ గా కనిపించబోతున్నారు అన్నాను కదా. సో ఈ విధంగా అనమాట. దాంతో పాటు ఆ డీకోయ్ రియాక్టర్ దేనికంటే ఇది గాడ్జిల్లా యొక్క అటెన్షన్ గ్రాబ్ చేయడానికి, దాన్ని కొద్దిగా ట్రిగర్ చేసే విధంగా యూజ్ చేయడానికి అనమాట. అంటే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు గాడ్జిల్లా తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పంపించగలడు ఆ రియాక్టర్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ గా తనని డైవర్ట్ చేసుకోగలడు. దాంతో పాటు గాడ్జిల్లాని కంప్లీట్ గా కంట్రోల్ చేయలేడు తప్ప తననైతే మాత్రం సేఫ్ గా గాడ్జిల్లాకి దూరంగా డైవర్ట్ చేయగలడు. లైక్ కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లోని ఎంఆర్ఎస్ఎల్ తయారు చేసిన డివైస్ దీనికి సిమిలర్ గా ఉంటుంది. అలానే గాడ్జిల్లా ఈ ఫిల్మ్ లోని పింక్ కలర్ లోని హాబర్నేషన్ తర్వాత కంప్లీట్ గా తన లుక్ అయితే మారుతుంది. కాకపోతే ఈ కామిక్ నవల్ ప్రకారం అయితే తను బ్లూ గా ఒక అండర్ వాటర్ లో ఉంటుంది అనమాట. తన టైటన్స్ ట్రూత్ పాడ్కాస్ట్ ని కంటిన్యూ చేస్తున్న బెర్నీ అయితే మాత్రం గాడ్జిల్లా ఇండియా వైపు వెళ్తుంది అని అయితే మాత్రం చెప్తున్నాడు. దానికి రీజన్ ఏంటంటే తను స్కెలాని ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రేమండ్ మార్టిన్ గాడ్జిల్లాని డైవర్ట్ చేయడానికి క్రియేట్ చేసిన ఆ డెకావ్ రియాక్టర్ అయితే మాత్రం ఇండియాలో ఒక పవర్ ప్లాంట్ లో పెడతాడు. తమిళనాడులో ఉన్న కురంకులం అనే ఒక పెద్ద పవర్ ప్లాంట్ లో దాన్ని పెడతాడు అనమాట. గాడ్జిల్లాని ట్రిగర్ చేద్దామని డైవర్ట్ చేద్దామని పెట్టింది అయితే మాత్రం స్కెలా అట్రాక్ట్ అవుతుంది. చాలా వరకు పవర్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్లి డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ విధంగా స్కెలా అయితే మాత్రం తను ఈ ప్లేస్ కి వస్తుండగా ఇండియన్ నేవీ అటాక్ చేస్తుంది. బట్ దాన్ని కంప్లీట్ గా దాటుకుని ఆ పవర్ ప్లాంట్ వరకు అయితే మాత్రం స్కెలా వచ్చేస్తుంది అనమాట. బట్ గాడ్జిల్లా కూడా ఇక్కడికి రాబోతుంది అని చెప్పి తను గ్రహిస్తుంది. బట్ అప్పటికే తన రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని వాటర్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత
తను రోమ్ కి వెళ్తుంది. రోమ్ ని ఒక ఎటర్నల్ సిటీ అని చెప్పి పిలుస్తారు. దానికి సంబంధించిన హిస్టరీకి సంబంధించిన మ్యూజియంస్ గానీ అవన్నీ కూడా నాకు తెలిసి సినిమాలోనే ధ్వంసం అయిపోతాయి స్కెలా వర్సెస్ గాడ్జిల్లా వల్ల. మొత్తానికి గాడ్జిల్లా కూడా ఆల్మోస్ట్ ఇండియా బార్డర్ వరకు వచ్చేస్తుంది. కాకపోతే ఎప్పుడైతే స్కెలా తన రూట్ ని మారుస్తుందో గాడ్జిల్లా కూడా తన రూట్ ని మార్చి రోమ్ కి వెళ్తుంది. వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ అనేది స్కార్ కింగ్ కంట్రోల్ చేస్తున్నాడేమో స్కెలాని, అందుకే అటాక్ చేస్తుంది అనుకున్నాను. బట్ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది స్కెలా అయితే తన రూల్స్ ని పాటించకుండా కంప్లీట్ గా నేచర్ కి హిస్టరీకి ఎగ్నెస్ట్ గా మారుతుంది. సో ఖచ్చితంగా ఆల్ఫా హైడ్రోజన్ అయితే మాత్రం కంట్రోల్లో పెట్టాలి కదా, సో ఆ విధంగా కంట్రోల్లో పెడుతుంది స్కెలాని. అలానే గాడ్జిల్లా వాళ్ళకి కూడా చాలా డిస్ట్రాక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి. బట్ ఈ కామిక్స్ లో నేను ఎక్కువగా ఎదురు చూసింది ఏంటంటే ఇప్పుడు స్కార్ కింగ్, షిమోకి, ఈ రేమండ్ మార్టిన్ కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా అని చెప్పి. బట్ ఈ కామిక్స్ లోని 2014 జీడే ఈవెంట్స్ లోని మ్యూటో మొత్తం చాలా వరకు డిస్ట్రాక్షన్స్ చేస్తుంది కదా, అలాంటి ఒక కారణంలో అయితే మాత్రం ఈ రేమండ్ మార్టిన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోతాడు, తన హ్యాండ్ కూడా విరిగిపోతుంది. సో మాక్సిమం ఈ ఈవెంట్స్ వల్ల మ్యూటో వల్ల లేదంటే గాడ్జిల్లా మీదనో తను రివెంజ్ ని పెంచుకోవాలి. తన హ్యాండ్ అయితే ఒక సైబాగ్ లో మార్చుకుంటాడు మొత్తం అంతా కూడా. అండ్ మోనార్క్ తో కూడా కొలాబ్ అవుతాడు. తనకంటూ ఒక సెపరేట్ బేస్ ని కూడా క్రియేట్ చేసుకుంటాడు. బట్ ఈ కామిక్స్ లో చెప్తున్న దాని ప్రకారం అయితే తను హల్ ఎర్త్ కి ఒక హ్యూ వెహికల్స్ ద్వారా వెళ్తాడు. మోనార్క్ తో కొలాబరేట్ అయ్యాడు కదా, సో మరి ఎలా అయ్యాడు తెలియదు కానీ హ్యూ వెహికల్స్ తను ఎలా చేశారో కానీ తన టైటన్ హంటర్ ని కూడా కిందనే పెడతాడు. దాంతో పాటు 48 అవర్స్ అయితే మాత్రం మొత్తం హల్ ఎర్త్ లో ఉన్న టైటన్స్ ని ఎదుర్కోవాలి, అది ఎంత పవర్ఫుల్ గా ఉందని చెప్పి టెస్ట్ చేద్దామని అనుకుంటాడు. మొత్తానికి అడ్డొచ్చిన కొన్ని టైటన్స్ అయితే మాత్రం ఈజీగా డిస్ట్రాయ్ చేస్తాడు, వార్ బ్యాట్ టైటన్ అండ్ ఇలా. దాంతో పాటు తనైతే ఒక స్పైన్ ట్రోలర్స్ ని మళ్ళీ చూస్తాడు. ఆల్రెడీ ఒక స్పైన్ ట్రోలర్ అయితే మాత్రం అటాక్ చేసి పట్టుకెళ్తాడు కదా, మరి ఇంకొన్ని స్పైన్ ట్రోలర్స్ ని చూస్తాడు. ఆ స్పైన్ ట్రోలర్ అటాక్ చేస్తుంది తన మీద. ఇందాక కాంగ్ తో ఫైట్ చేసిన స్పైన్ ట్రోలర్ ఒక మేల్ టైటన్ ఫాదర్ క్యారెక్టర్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫైట్ చేస్తుంది మదర్ టైటన్ అనమాట. తన కిడ్స్ ని సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేయడానికి అయితే మాత్రం అటాక్ చేస్తుంది తన మీదకి. సో మొత్తానికి గట్టిగా అటాక్ చేస్తున్నప్పటికీ మదర్ టైటన్ ని కూడా ఓడించడానికి ట్రై చేస్తాడు. ఈ బేబీ స్పైన్ ట్రోలర్స్ అయితే మాత్రం ఎస్కేప్ అయిపోతాయి అక్కడ నుండి ఈ ఫైట్ లోని. తర్వాత నార్మల్ గా డిఫెన్స్ చేయలేని టైటన్ మీద కూడా అటాక్ చేయడానికి వెళ్తుండగా కాంగ్ సర్ప్రైజ్ అటాక్ ఇస్తుంది అనమాట సడన్ గా. అసలు యాక్చువల్ గా కాంగ్ ని కూడా గట్టిగా ఒక కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఈ టైటన్ హంటర్ అయితే మాత్రం ఫైట్ చేస్తుంది. కాంగ్ కూడా కొద్దిగా దెబ్బలు తింటాడు. కొద్దిగా షాకింగ్ గా అనిపించినప్పటికీ నిజమే, టైటన్ హంటర్ ఆల్మోస్ట్ కాంగ్ ని గాయపరుస్తుంది. ముఖ్యంగా ఫేస్ మీద దెబ్బలు తగులుతాయి, ఇంజురీ అయినట్టు, కొద్దిగా పన్ను మూతి షేక్ అయినట్టు. ఇక తర్వాత కాంగ్ కి విపరీతమైన కోపం పెరిగిపోతుంది అనమాట. దాన్ని మొత్తం పిసికేసి పచ్చడి చేసి 2 విధాలుగా చీర్చేద్దాం అనుకోని మొత్తం దాన్ని ధ్వంసం చేసేసి ఆ వైపు విసిరేస్తాడు. బట్ ఈ కామిక్ లోని ఆ లోపల ఒక మనిషి ఆపరేట్ చేస్తున్నట్టు కాంగ్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేసాడు లేదని చెప్పలేదు. బట్ కాంగ్ ఐక్యూ ప్రకారం ఈజీగా దాన్ని అబ్జర్వ్ చేసి ఉంటాడు. బట్ ఇసిరేసిన తర్వాత ఆల్మోస్ట్ కొంతసేపటి వరకు అది అలా పడిపోయి ఉంటుంది కదా, లోపల ఉన్న మనిషి కూడా చచ్చిపోతాడని వదిలేస్తాడు. బట్ రేమండ్ మార్టిన్ మెల్లిగా ఎస్కేప్ అవుతాడు అనమాట. స్టూపిడ్ మంకీ అని తిట్టుకుంటూ కిందకు దూకుతాడు. అప్పుడే తనకైతే మాత్రం ఆ స్పైన్ ట్రోలర్స్ యొక్క బేబీస్ ఇందాక ఎస్కేప్ అయిపోయినవి అయితే మళ్ళీ అటాక్ వస్తాయి. తను టైటన్ హంటర్ లో ఉన్నప్పుడు అవి చిన్నగా కనిపిస్తాయి. బట్ ఇప్పుడు తను హ్యూమన్ ఫామ్ లో మామూలుగా ఉన్నాడు కదా, మొత్తం అవి చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ స్పైన్ ట్రోలర్స్ తనని చంపేస్తాయా తినేస్తాయా అనే లోపు ఈ కామిక్ స్టోరీ అక్కడతో ఆగిపోతుంది. తర్వాత ఇప్పుడు గాడ్జిల్లాకి స్కెలాకి రోమ్ లో ఫైట్ జరగబోతుంది అనే దాని గురించి కూడా అక్కడతో ఆపేసి టు బి కంటిన్యూడ్ ఇన్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ అని చూపించారు. ఆ తర్వాత ఫిల్మ్ లో కూడా ఈ సీన్ అయితే కంప్లీట్ గా చూపించకపోవచ్చు. రేమండ్ మార్టిన్ అయితే మాత్రం ఎస్కేప్ అయిపోతాడు. బట్ ఈ ఫిల్మ్ లో మెయిన్ యాంటాగనిస్ట్ అంటున్నారు కానీ కంప్లీట్ గా విలన్ గా చచ్చిపోయే విధంగా చూపించకపోవచ్చు. మళ్ళీ సీక్వెల్ కి కనెక్ట్ అయ్యే విధంగా పెడతారు. అప్కమింగ్ గా యాక్చువల్ గా ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ కన్నా ముందే సన్ ఆఫ్ కాంగ్ అనే ఒక ప్రాజెక్ట్ రావాలి. ఆ ప్రాజెక్ట్ ని మధ్యలో ఆపేశారు. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను కదా, ఆ ప్రాజెక్ట్ ని ఆపేసి ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ అని కంటిన్యూ చేశారు. సో ఇంతవరకు టైటన్స్ మీద బాగా పగతో ఉన్న ఈ రేమండ్ మార్టిన్ ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్ చేతిలో ఓడిపోయాడు కాబట్టి, ముఖ్యంగా తను ప్రాణాలు కోల్పోయే విధంగా మళ్ళీ సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి దాని నుండి ఎస్కేప్ అయిన తర్వాత కాంగ్ మీద రివెంజ్ కి వస్తాడు అండ్ సన్ ఆఫ్ కాంగ్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేద్దామని. సో సన్ ఆఫ్ కాంగ్ లో విలన్ గా చూపించవచ్చు. మరి చూద్దాం తర్వాత ఈ మాన్స్టర్వర్స్ లో ఏ ప్రాజెక్ట్స్ రావచ్చు అనే దాని గురించి కూడా సెపరేట్ వీడియో చేస్తాం. మొత్తానికి మీకైతే ఈ ప్రీక్వెల్ స్టోరీ కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ లో కూడా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ ఫిల్మ్ చూడాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ప్రీక్వెల్ స్టోరీని షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ వీలైతే మాన్స్టర్వర్స్ ప్లేలిస్ట్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.